జై శ్రీరావణ్. జై శ్రీరావణ్. కోడ్ రామాయణ. కోడ్ రామాయణ. కోడ్ రామాయణ. కోడ్ రామాయణ. సౌదా అరుణ స్టూడియోస్ రామాయణాన్ని 3 భాగాలుగా తెరకెక్కించే ఒక యజ్ఞాన్ని చేపట్టడం జరిగింది. అందులో మొదటి భాగం పూర్వరామాయణం. ఈ పూర్వరామాయణం ఆల్రెడీ షూట్ అయిపోయింది. షూట్ అయిపోయి కరెక్ట్గా 11 రోజులైంది. ఈరోజు 11వ తారీఖు. జనరల్గా మనం బారసాలు చేస్తాం. బిడ్డ పుట్టిన తర్వాత 11వ రోజున బారసాలు చేయటం అనేది మనకు ఆచారం. అంటే పేరు పెడతారు, నామకరణ మహోత్సవం అంటాం మనం. అలా ఈ షూటింగ్ పూర్తి చేసుకున్నటువంటి కోడ్ రామాయణ. కోడ్ రామాయణ అంటే రామాయణ అంతరార్థం అని అర్థం. రామాయణంలో అసలు ఏం చెప్పడం కోసం రామాయణం వచ్చింది అనేది చెప్పడమే ఈ సినిమా ఉద్దేశం. దీని తర్వాత పూర్తి స్థాయిలో రావణ చరిత్ర ఉంటుంది, 2వ భాగం. దానిలో రావణ పాత్ర ప్రధానంగా ఉంటుంది. తర్వాత రామాయణం ఉంటుంది, 3వది. మూడు భాగాలుగా రామాయణాన్ని చెప్పటం, ముఖ్యంగా ద్రవిడ భూమి ఆత్మగౌరవం గురించి మాట్లాడటం ఈ సినిమా ఉద్దేశం. అపూర్వ పురాణ కథలు అనే ఒక గ్రంథం అందరికీ పరిచయమే. అది దాదాపు అనేక సార్లు పునర్ముద్రణ పొందినటువంటి గ్రంథం. అది చాలా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆయన బర్బరీకుడు, అంబేద్కర్ నాటకాల ద్వారా కూడా రంగస్థల ప్రేక్షకులకు సుపరిచితుడే. ఆయన సౌదా డైరెక్టర్ ఈ సినిమాకి. ఆయన ఒక్క నిమిషం, ఇదండి అపూర్వ పురాణ కథలు. ఈ అపూర్వ పురాణ కథలు రచయితగా తెలుగు పాఠకులకు అందరికీ తెలుసు ఆయన. ఇది అనేక ముద్రణలు పొందింది. ఇప్పటికీ 1,00,000 కాపీల పైన డిమాండ్ ఉంది దీనికి. ఈ రచయిత అంటే అప్పుడు దాదాపు ఈ బుక్ మొదటిసారి వచ్చినప్పుడు ఆయన చాలా యంగ్. భారతీయ పురాణాల మీద పరిశోధన చేసి మన జీవితాలని ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాం, ఎక్కడికి వెడుతున్నాం, మధ్యలో ఏం జరిగింది అనేది ప్రధానంగా చెప్పడం కోసం ఈ పురాణ పరిశోధన అనే కార్యక్రమాన్ని తీసుకున్నారు ఆయన. తీసుకుని ఆ రోజున రచనగా మొదలైనది ఈ రోజున సినిమా రూపంలో దృశ్య మాధ్యమంలో అందరికీ అర్థం చేయించాలి అని అనుకున్నారు ఆయన. అనుకుని ఈ సినిమా ప్రారంభించారు. సౌదా అరుణ స్టూడియోస్ నుంచి ఈ సినిమా నిర్మాణం ప్రారంభమైంది. ఇందులో ఈ సినిమాకి సంగీతం కోటి గారు అందిస్తున్నారు. ప్రముఖ అందరికీ తెలిసిన సంగీత దర్శకుడు ఆయన. దాదాపుగా కొత్త ఆర్టిస్టులే ఉంటారు సినిమాలో, ఒక కొత్త అనుభూతి కలిగించడం కోసం. ఆయన పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ట్రైన్ అయ్యి వచ్చినటువంటి డైరెక్టర్. ఆయన కళ ఇది, ఆయన డ్రీమ్ ప్రాజెక్టు. ప్రస్తుతం అది పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది, ఎడిటింగ్లో ఉంది. ఇది రిలీజ్ అయిన తర్వాత అపూర్వ రామాయణం ఉంటుంది. అపూర్వ రామాయణం అంటే దానికి కూడా అంటే రావణ చరితమే. నేను జై శ్రీరావణ్ అన్నది కూడా ఆ కాంటెక్స్ట్లోనే. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా అనౌన్స్మెంట్ ఉంటుంది. మిగిలిన విషయాలు మిత్రుడు శ్రీశైల్ రెడ్డి గారు మీతో పంచుకుంటారు. ఈరోజు సౌదా అరుణ స్టూడియోస్ కార్యాచరణ ఉన్నది. అది పుస్తకాల రూపంలో కావచ్చు, ఇప్పుడు కోడ్ రామాయణ భరద్వాజ గారు చెప్పినట్టుగా రాబోయే మరో 2 సినిమాలు కూడా. మరిన్ని వివరాలు మనం మాట్లాడుకుందాం. దర్శకుడు సౌదా అరుణని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. అట్లాగే ఈ సినిమాలో భాగస్వాములై ఉన్న అందరూ, నా సహచర టీమ్ అందరూ కూడా వేదిక మీదకి కోడ్ రామాయణ చొక్కాలు ధరించిన వాళ్ళందరూ ఉన్నాయి. 2 పోస్టర్లు, ఒకటి
ఒక పోస్టరు భంతే శీల్ రక్షిత్ గారు బౌద్ధ భిక్షు ఆవిష్కరిస్తారు. బంతేజీ. మరొక పోస్టరు పి లలిత గారు ఆవిష్కరిస్తారు. లలిత గారిని కూడా వేదికకి ఆహ్వానిస్తున్నాం. పోస్టర్ ఆవిష్కరణ తర్వాత బుద్ధధమ్మ సంఘ పూజ ఉంటుంది. ఆ తర్వాత బారసాల కార్యక్రమం ఉంటుంది, బియ్యంలో పేరు రాయటం కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత శ్రీరామ పట్టాభిషేకం, రావణ క్యారెక్టర్ ఒక 10 నిమిషాల ప్రదర్శన ఉంటుంది. ఆ తర్వాత ప్రశ్నోత్తరాలు ఉంటాయి. అంటే శ్రీరామ పట్టాభిషేకం సినిమాలో రావణ పాత్ర ద్వారా ఎన్టీ రామారావు గారు కొన్ని మౌలికమైనటువంటి ప్రశ్నలు లేవనెత్తారు. ఆయన దాన్ని ఆ వెలుగులో జరిపినటువంటి కొంత పరిశోధన ఉంది. అంటే మేము కొత్తగా ఆలోచిస్తున్నాం అనుకున్నాం, కానీ నిజానికి 70 దశకంలోనే ఈ ఆలోచనలతో ఆయన ఒక సినిమా తీసున్నారు. చాలా అంశాలు దానిలో మాట్లాడారు ఆయన. ముఖ్యంగా ద్రవిడ భూమి ఆత్మగౌరవం అనే మాట వాడాడు ఆయన. కాబట్టి ఆ సన్నివేశాల ప్రదర్శన ఉంటుంది. ఒక 10 నిమిషాలు మాత్రమే ఉంటుంది అది. ఈ బారసాల కార్యక్రమం అయిన తర్వాత ఆ 10 నిమిషాల వీడియో ఫుటేజ్ ప్రదర్శన ఉంటుంది. శ్రీరామ్ పట్టాభిషేకం సినిమాలో రామారావు గారు ద్రవిడ భూమి ఆత్మగౌరవం గురించి మాట్లాడినటువంటి ఆ 10 నిమిషాల ఫుటేజ్ ప్రదర్శన ఉంటుంది. దాని తర్వాత మిగిలిన కార్యక్రమం కొనసాగుతుంది. ఇప్పుడు మనం ఏ కార్యక్రమంలో అయితే ఉన్నామో, దేని గురించి అయితే మాట్లాడుకుంటున్నామో, మేమంతా సౌదా అరుణ స్టూడియోస్ సిబ్బందిగా, క్రూగా, టీమ్గా ఏ ప్రాజెక్ట్లో అయితే ఉన్నామో, ఇది ఒక్క మాటలో చెప్పాలంటే ఇది భక్తి ఉద్యమం. భారతదేశంలో సర్వసమత నెలకొనాలి. దీన్ని సౌదా, ఇందాక భరద్వాజ గారు చెప్పినట్టుగా అపూర్వ పురాణ కథలు లాంటి గ్రంథం తీసుకొచ్చిన సౌదా క్యాస్ట్ డెమోక్రసీ, అంటే భారతదేశంలోని కులాలు మతాలు అన్నీ కూడా డెమోక్రటిక్గా ఉండాలి, సర్వసమత ఉండాలి అనే నినాదం తీసుకుని ఉన్నాడు. భక్తి ఉద్యమం కూడా అనాదిగా ఈ నేలలో జరిగిన భక్తి ఉద్యమాలన్నీ కూడా మనుషులు ఆనందంగా అరమరికలు లేకుండా జీవించాలనే ఒక ప్రధాన లక్ష్యం. మన వరకు వస్తే ద్రవిడ భూమి లేదా దక్షిణాపథం, ఈ నేల సంస్కృతి కానీ ఈ నేల చరిత్ర కానీ ఎంతటి మహోత్కృష్టమైనది. ఈ నేలలో రావణ బ్రహ్మ, రావణ ప్రజాపతి ఏలిన నేలలో వీణ ఆవిష్కరించబడింది. వీణ తయారు చేసింది, వీణ కనుగొన్నది రావణ ప్రజాపతి. శుక్రాచార్యుడు లైఫ్ లాంగివిటీ, జీవితాన్ని మృత సంజీవిని కనుగొన్న శుక్రాచార్యుడు. సున్నాని కనుగొన్న కుంభకర్ణుడు. అంటే ఇవన్నీ కూడా చాలా వరకు దాగిపోయిన సత్యాలు ఇప్పుడు వెలికి తీసే పనిలో సౌదా అరుణ స్టూడియోస్ ఉన్నది. గతంలో పుస్తకాల రూపంలో తీసుకొచ్చిన, నాటకాల రూపంలో ప్రదర్శనలు వేసిన, ఇప్పుడు సినిమాగా మీ ముందుకు వస్తున్నా కూడా లక్ష్యం ఒకటే, మన నేల ఎంత ఉత్కృష్టమైనది, మన దక్షిణాపథం ఎంత గొప్పది, మన దక్షిణాపథం మీద ఏ కారణాల చేత ఒక మబ్బు ఆవరించి ఉన్నది, మన చరిత్ర ఏ కారణాల చేత మరుగునబడి ఉన్నది, మన రాజులు, మన సంస్కృతి, ఇక్కడి జీవన వైశిష్టము ఎందువల్ల ఈరోజు సగే కామే సర్పే గిరి శిఖర తటే సంతాలికే విమానే దీపే రక్తే సగామే తరు
बनगहने गेहाबतो मिखेते भूमा जयन्तु देवा जलतलं विसमेय यक्षगन्धर्वनगा गेहा सन्तन्ति गेहा मुनिवरवचनं सर्गभूमे शृण्वन्तु नमो तस्स भगवतो अरहतो सम्मा सम्बुद्धस्स नमो तस्स भगवतो अरहतो सम्मा సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ కోడ్ రామాయణ బారసాల హిందీలో కోడ్ కార్యక్రమం పూర్తయిపోయింది. అంటే సాంప్రదాయంగానే చేయాలి అని అనుకున్నాం మేము. టైటిల్ అనౌన్స్మెంట్ అంటే తెలుగులో బారసాలే. ఇది బారసాల అనేది సంస్కృతం కాదు. అలాగే లంక అనే పదం కూడా అది పూర్తి స్థాయి తెలుగు పదమే. లంక అనేది ఇంకొక భాషలో ఎక్కడా లేదు, అది పూర్తి తెలుగు పదమే. కాబట్టి మన రాజు మన రావణ ప్రజాపతి ఆయన సంబంధించినటువంటి చరిత్రని మనం డిజోన్ చేసుకుని వేరే ప్రలోభాల్లో వేరే వైపు ట్రావెల్ చేసాం చాలా కాలం. మనం తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం, మనం మన వాళ్ళకి మన గురించి తెలియజేసేటువంటి ఒక ప్రయత్నం ఖచ్చితంగా జరగాలి అనే ఉద్దేశంతో వీళ్ళు పబ్లికేషన్ ప్రారంభించినప్పుడు, ఈ అపూర్వ పురాణ కథలు పబ్లికేషన్ ప్రారంభించినప్పుడే న్యూ సిలబస్ అన్నారు. సిలబస్ అంటే తెలుసు మనకి, ఇది న్యూ సిలబస్ అంటే కొత్త విషయాలు తెలియజేయటం. ఇవన్నీ పాత విషయాలే, పాత విషయాల్ని కొత్తగా తెలియజేసేటువంటి ఒక ప్రయత్నం. అంటే పాత విషయాలు మనం మర్చిపోయేంతగా దాని మీద మట్టి పోసేశారు. దాన్ని తీసేసి మన చరిత్ర ఏమిటి, మనమేమిటి, మన పూర్వరంగం ఏమిటి అనేది ఈ జనరేషన్కి, ఈ తరానికి కనీసం చెప్పాలనేటువంటి ఒక ప్రయత్నం. శ్రీరామ పట్టాభిషేకం సినిమాలో రామారావు గారు చాలా స్పష్టంగా ఒక విషయం చెప్తాడు. ఆయన చాలా స్పష్టంగా ఒక విషయం చెప్తాడు. దానిలో శూర్పణఖ ముక్కు చెవులు కోసినటువంటి సంఘటన జరిగినప్పుడు రావణుడిగా ఆయన రియాక్ట్ అవుతూ, ఒకవేళ అంటే దండకారణ్యాన్ని నేను అరణమిచ్చినటువంటి ఆవిడ అనుమతి లేకుండా వాళ్ళు ప్రవేశించారు. ప్రవేశించిన తర్వాత ఒకవేళ ఆవిడ తప్పు చేసుకుంటే తగదని హితవు చెప్పవలను, కానీ ఎందుకు ఇలా ఈ ముక్కు చెవులు కోయటం ఏమిటి, అంటే దీని వెనకాల ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నిస్తాడు ఆయన. ప్రశ్నించి ఇది దానవ జాతిని రెచ్చగొట్టే ముష్కర ప్రయత్నమా అంటాడు. అని ఆ మునిమృత్యుల ప్రేరణతో మన ద్రవిడ జాతి మీద ఆర్యజాతి సాగించబూను సంకుల సమర సంరంభమా అంటాడు. ఇది యూట్యూబ్లో ఉంది, ఎవరైనా చూడొచ్చు. ఇది ఎలాగో మనం ప్రదర్శిస్తాం ఇప్పుడు. ఇలా చాలా మౌలికమైనటువంటి ప్రశ్నలు. అలాగే విభీషణుడు రాముడి వైపు వెళ్ళిపోతున్నప్పుడు మన ఆత్మగౌరవాన్ని, మన దేశ స్వాతంత్రాన్ని తీసుకెళ్ళి తాకట్టు పెడుతున్నావు నువ్వు అంటాడు ఆయన చాలా స్పష్టంగా విభీషణుడితో. ఇది ఆల్రెడీ గతం నుంచి జరుగుతున్నటువంటి ఒక మేధోమథనమే. దాన్ని సమగ్రంగా పరిశోధన జరిపి ప్రజల ముందుకు తీసుకురావాలి అనేటువంటి ఒక సంకల్పం నుంచి పుట్టినదే ఈ కోడ్ రామాయణ. తర్వాత రాబోతున్నటువంటి అపూర్వ రామాయణం, ఆ తర్వాత రాబోతున్నటువంటి ఉత్తర రామాయణం.
ఇది మొత్తం 10 ఏళ్ల ప్రాజెక్టు. దీనికి 2 ఏళ్ళు పట్టింది, 3 ఏళ్ళు ఈజీగా పట్టింది. దీనికి స్క్రిప్ట్ దశ నుంచి అనేక పరిశోధనలు, అనేక రామాయణాలు పరిశోధించి దాని నుంచి తీసినటువంటి సారంతో ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపు 1 ఇయర్ పట్టింది. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. అతి త్వరలోనే మీ ముందుకు రాబోతోంది. మరికొన్ని విశేషాలు అలాగే వివరాలు దర్శకుడు మీ ముందు చెప్తారు. అలాగే మీరు ఏదైనా అడగదలుచుకుంటే స్ట్రైట్గా ఆయన్ని అడగవచ్చు దీనికి సంబంధించి. అంటే ఇందులో చాలా మౌలికమైనటువంటి విషయాలు మాట్లాడాం మేము. జై శ్రీరావణ అనే నినాదం ఇచ్చాం, అలాగే ద్రవిడ భూమి ఆత్మగౌరవం అన్నాం. దీనికి సంబంధించి ఎవరికి ఏ అనుమానం ఉన్నా నేరుగా ప్రశ్నించి అది నివృత్తి చేసుకోవచ్చు. యావత్ భారతదేశానికి జై శ్రీరావణ్. కోడ్ రామాయణ మొదటి భాగం నామకరణ బారసాలకి స్వాగతం. ఇది పూర్వ రామాయణం, ప్రీక్వెల్ టు రామాయణ. ప్రొటాగనిస్ట్, యాంటాగనిస్ట్ బ్యాటిల్ ఫీల్డ్లోకి ఎంటర్ కావడానికి ముందు ఏం జరిగిందో అదే ఈ కోడ్ రామాయణ. ప్రీక్వెల్ టు రామాయణ, పూర్వ రామాయణం. దీని తర్వాత అపూర్వ రామాయణం, దీని తర్వాత ఉత్తర రామాయణం. ఇది దాదాపు ఒక దశాబ్ద కాలం పట్టే ఒక యజ్ఞం ఇది. మేము 3వ వంతు పని చేశాము, ఇంకా చాలా ఉంది. కొంచెం గట్టిగా చెప్పండి. ఆదిపురుష సినిమా వస్తుందండి. అవునండి. సో మీరు జై శ్రీరామన్ అని పెట్టి ఇది దీనికి యాంటీగా చేస్తున్న కాన్సెప్ట్ అదే రావణాసురుడిని హైలైట్ చేయడం తీసుకుంటా. రావణాసురుడు అందరికి తెలిసిన మహాభక్తుడు, మంచి విద్యావంతుడు, రాజ్యపాలకుడు, అన్నీ తెలిసిన విషయం. ఒక్క లోపం వల్లే ఆయన మీద చిన్న మచ్చ. సో దానికి యాంటీగా దీన్ని ప్రపోజ్ చేస్తున్నారు. చాలా మంచి ప్రశ్న అండి ఇది. మీ పేరండి? మూర్తి, సీనియర్ జర్నలిస్ట్ గారు. ఆయన అడిగిన ప్రశ్న ఏమిటంటే, ఆదిపురుష్ అనే సినిమాకి మీరు ప్రతిగా జై శ్రీరావణ్ అనే ఒక స్లోగన్తో ఈ కోడ్ రామాయణ తీస్తున్నారా అని. అంతేనా? ఇప్పుడు మా మూల కథ వాల్మీకి రామాయణం. వాల్మీకి రామాయణం రచన ఎవరికి వ్యతిరేకంగా వాల్మీకి చేయలేదు. వాల్మీకి రామాయణం రచన ఒక సృష్టి. మా సినిమా కూడా అంతే. కాన్సెప్ట్ వైజ్ అట్లా తీసుకున్నారా జై శ్రీరామన్ ఆ టైటిల్ పెట్టడానికి? ఇది త్రేతాయుగం నాడు ఈ ద్రవిడ భూమిలో శ్రీరావణ ప్రజాపతి ఏలిన కాలంలో ప్రజలందరూ ఈ నేల మీద స్మరించిన నామం జై శ్రీరావణ్. ఆయన 7 ధనుస్సుల మీద వింటితాడు సరిగమ పదని, దానితో వీణని కల్పించి నిర్మించిన వైణికుడు, ఇన్వెంటర్ ఆఫ్ వీణ. ద్రవిడ భూమి పతాకం కూడా వీణ. సంగీత సాహిత్యాలకి ఇది పుట్టిన ద్రవిడ భూమి మీద మారుమోగిన నినాదం, అతి ప్రాచీన ఆదిమ నినాదం జై శ్రీరావణ్. ఆ తర్వాత వచ్చిన నినాదాలన్నీ చాలా ఆధునికమైనవి. ఇది చాలా ప్రాచీనమైన నినాదము. దీన్ని మొట్టమొదటిగా ఆవిష్కరించినది తెలుగు నేల మీద నందమూరి తారక రామారావు. తెలుగు ఆత్మగౌరవంగా అది మొదలైంది. ఈరోజు ద్రవిడ భూమి ఆత్మగౌరవంగా అది వర్ధిల్లుతోంది. ఇది మేము కేవలము రిసరెక్షన్ చేస్తున్నామే తప్ప జై శ్రీరావణ్ అనేది
ఇది మా కొత్త నినాదం కాదు. ఇది చాలా ప్రాచీనమైనది. ద్రవిడ భూమి ఆత్మగౌరవానికి సంబంధించిన నినాదం. మేమందరం ద్రవిడ భూమి పుత్రులంగా గర్విస్తున్నాము. జై శ్రీరావణ్ అని స్మరించడానికి మరింత గర్విస్తున్నాం. మేము రిజిస్టర్ చేసిన నాటికి, మీకు సూటిగా చెప్పాలంటే, కోడ్ రామాయణ రిజిస్టర్ చేసిన నాటికి ఆదిపురుషు లేనే లేదు అసలు రంగంలో. మాదే మొదటి సినిమా. అది ఈరోజు షూటింగ్ కంప్లీట్ అయింది, 11వ రోజు. అందుకని బారసాలు చేస్తున్నాం. నామకరణకి మిమ్మల్ని అందరినీ పిలిచినందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ ఆ పాత్రకి సరిపోయే నూతన నటీనటులు. వాళ్ళు కేవలం సినిమా పాత్రధారులుగా కాకుండా మన ప్రాచీనమైన త్రేతాయుగం నాటి మన పూర్వీకుల్ని గుర్తు తెచ్చేదానికి ఒక సహజమైన నటనతో సినిమా కూడా వితౌట్ ఎనీ గ్రాఫిక్స్ చాలా రా ముడి సరుకుగా మేము ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాం. ఈ బడ్జెట్ ఇప్పుడే బారసాల అయింది కదా, ఇంకా ఈ సినిమా పాఠశాలకు వెళుతుంది, థియేటర్లకి, అప్పుడు తెలుస్తుంది కంప్లీట్ బడ్జెట్. రావణాసురుడు కానీ కుంభకర్ణుడు కానీ ఇలాంటి వాళ్ళు అంటే అందరినీ మా ప్రతినిధులు అని కొంతమంది దళిత సంఘాలు దళితులు మాట్లాడుతున్న సందర్భాలు చూస్తున్నాం ఫేస్బుక్ వాట్సాప్లో. సో ఇది వాళ్ళ మీద అంటే వాళ్ళకి సపోర్టివ్గా మీరు ఏమైనా మోగించిన నగారా అనుకోవచ్చా? అట్లాగేం కాదు. ఇది ఆ కంటెక్స్కి ఏమైనా సంబంధం? ద్రవిడ భూమికి సంబంధించిన మీకు చెప్తున్నాం. మీరు న్యూస్ ప్రింట్ మీడియాలో ఇప్పుడు మీరు ఇవి చూశారు. ప్రింట్ మీడియా లేనప్పుడు కూడా చాలా ట్రైబల్స్ కల్చర్, గిరిజనులు, రావణ మా ప్రజాపతి పూజలు, ముత్యాలమ్మ, ఆమె ఎవరో కాదు శూర్పణఖ, పెద్దమ్మ తల్లి, ఆమె ఎవరో కాదు కైకసీమాత. ప్రజలు అనాదిగా పూజలు చేస్తూ ఉన్నారు. ఈరోజు వచ్చింది ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా. రామాయణం ఎప్పటిది? జై శ్రీరావణ్ నినాదం ఎప్పటిది? 1000 సంవత్సరాల కిందటిది. ఇప్పుడు జస్ట్ మళ్ళీ మన చరిత్రను మనం తెలుసుకోవడంలో, ఆత్మగౌరవ ఉద్యమంలో, ఇది ఒక భక్తి ఉద్యమంలో భాగంగా మేము తీస్తున్న సినిమా ఇది. మళ్ళీ ద్రవిడ భూమి తమ చరిత్రని తాము తెలుసుకొని గర్వపడేలా చేసే ఒక ప్రయత్నం మేము చేస్తున్నాం. మేము అగ్రవర్ణాలకి అణగారిన వర్గాలకి మధ్యన పోరాటంగా కూడా కొంతమంది రామాయణాన్ని చెప్తుంటారు. అంటే మేము చదివామట్లా, అది తప్పు ఒప్పు మాకు తెలియదు. దీని మీద ఏమైనా క్లారిటీ ఈ సినిమా ఇస్తుందంటారా? ఇది త్రేతాయుగం సంబంధించిన కాలాన్ని అర్థం చేసుకోవడానికి ఇప్పటి ఐడియాలజీతో మనం ప్రయత్నిస్తే టెంప్రోసెంట్రిక్ మిస్టేక్కి గురవుతాం. ఇప్పటి ఐడియాలజీ దృష్టిలో నుంచి త్రేతాయుగాన్ని మనం అర్థం చేసుకోలేం. ఎందుకంటే త్రేతాయుగంలో రావణ ప్రజాపతి పరిపాలించిన కాలంలో క్యాస్ట్ సిస్టమ్ లేదు దక్షిణాపథంలో. కాబట్టి మీ ప్రశ్న వర్తించదు అసలు. ఆల్ ఆర్ బ్రాహ్మిన్స్. దక్షిణాపథంలో క్యాస్టే లేదు కాబట్టి అప్పుడు ఏ ప్రశ్నే లేదు అసలు. బహుశా మీ సినిమా చాలా మందిని ఎడ్యుకేట్ చేస్తుంది అనుకుంటున్నా మీరు చెప్పిన ఆన్సర్. ఎందుకంటే ఈ సినిమా మనల్ని మనం పరిచయం చేసే ఒక ప్రయత్నమే తప్ప, మనల్ని మనం అర్థం చేసుకోవడానికి, ద్రవిడ భూమిని మరింత ఇన్డెప్త్ అర్థం చేసుకోవడానికి చేసే ప్రయత్నమే తప్ప, ఇది ఎవరిని ఆయన అన్నట్టు వ్యతిరేకించడం కానీ అటువంటిది ఏమి ఉండదు. సమానంగా రాముడు దేవుడని, రావణుడు ఒక కార్యక్రమం చేయడం వల్ల సీతాదేవిని అపహరించడం వల్ల ఒక విలన్గా ప్రజల్లోకి కనిపించారు. మన చరిత్ర రాసుకుంటూ వచ్చింది. సో ఆయన్ని ఇప్పుడు సీతాదేవి ఈ వంకతో రావణుడు దేవుడు అంటారా, రాముడు దేవుడు అంటారా? దేన్ని మీరు క్లారిఫై ఇస్తారు? ఇప్పుడు ప్రాంతం అని ఇప్పుడు
రావణుడు అని దేవుడు అంటున్నారా, లేకపోతే ఆయన అటు సైడ్ వాడని ఆయన వ్యతిరేకిస్తారు? చూడండి, త్రేతాయుగంలో జీవించిన మన పూర్వీకులని ఇప్పుడు మనం దేవుళ్ళుగా కొలుస్తున్నాం. అట్లాగే శ్రీరావణ ప్రజాపతి దేవుడు, అందుకనే జై శ్రీరావణ్ అంటున్నాం. చాలామంది ఉంటారు దేవుళ్ళు. ద్రవిడ సంస్కృతి ఆర్యుల దండయాత్ర అనుకోవచ్చా? వాళ్ళు ఎవరైనా కావచ్చు, కానీ మన ద్రవిడ సంస్కృతి ఏమిటి అని తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం ఇది. ఎవరైనా మన మీద దండయాత్ర చేయొచ్చు, కానీ మనం ఎవరమో తెలుసుకుంటే మనం ఏం చేయాలో మనకి అర్థమవుతుంది. సీతాపహరణ అనేది రాముడు చేసింది తప్పుగా చూపిస్తున్నారు, అది ఖండించే ఏమైనా ఉందా? ఇప్పుడు ఒక పెళ్లి చేయాలంటే 100 అబద్ధాలు ఆడాలి అంటారు. ఒక యుద్ధానికి 1000 అబద్ధాలు, అందులో అదొకటి. యుద్ధం మొదలైన తర్వాత అవన్నీ వచ్చాయి. మీరు చెప్పిన సంఘటన వల్ల యుద్ధం మొదలు కాలేదు. అప్పటికే యుద్ధం మొదలై చాలా కాలం అయింది, కొన్ని యుగాలైంది. అవును, వాటి గురించి సెలెక్షన్ మాకు ఆధారాలన్నీ కూడా వాల్మీకి రామాయణం, ప్రాచీన తాళపత్రాలు, ప్రాచీన శిలామూర్తులు, వాటి నుంచే మేము ఇన్స్పిరేషన్ తీసుకున్నాము. అది కూడా ద్రవిడ నేల మీద మన పూర్వీకులు చెక్కిన శిల్పాలు, మన పూర్వీకుల రచనలు, వాళ్ళ గురించి తలుచుకుని పులకరించిన ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాకి పనిచేశారు. మీకు ఇంకా చెప్పాలంటే ఒక సీక్రెట్ చెప్పాలి. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరూ ₹1 రెమ్యునరేషన్కి చేశారు. కోడ్ రామాయణ సినిమాలో నటీనటులు, టెక్నీషియన్స్ 50 మందికి పైగా పనిచేశారు. అందులో కొంతమంది ఇక్కడ ఉన్నారు. ఎవరు టెక్నీషియన్స్, ఎవరు నటీనటులు ఇప్పుడు చెప్పడం లేదు, కేవలం పేర్లు మాత్రమే చెప్తాము. ఆ చివర తమ్మినేని రామారావు గారు, తర్వాత రంగావజ్జల భరద్వాజ్ గారు, తర్వాత పిడుగురాళ్ళ సుజాత కృష్ణ గారు, తర్వాత దారా కిషన్ పటేల్ గారు, తర్వాత ఛత్రపతి సాహు మహారాజ్ గారు, తర్వాత సత్యవాణి గారు, బొమ్మిడి జగదీశ్వరరావు గారు, కళ్యాణ్ గారు, సిరిసేల్ రెడ్డి పంజుగల గారు, అందరూ ఒక త్రేతాయుగం నాటి ద్రవిడ భూమి పుత్రులుగా ఈ సినిమాలో నటించారు. ఇప్పుడు ఈ పోస్టర్లో ఉండే ఈ 2 పాత్రధారులు, ఈ 2 క్యారెక్టర్స్ మీ ముందున్నారు. అవతల ఛత్రపతి సాహు మహారాజ్, కిషన్ కొంచెం దూరం జరుగు, వీళ్ళు మనం దిగేద్దాం, అటు వెనక్కి వెళ్ళాం. సత్యవాణి గారు ఈ చివర ఉన్న క్యారెక్టరు. ఈ పోస్టరు మొదట బయటకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ఆ క్యారెక్టర్స్ ఎవరని అడిగారు. అందరూ కూడా రామాయణం స్కాలర్సే, ఎవరై ఉంటారు క్యారెక్టర్స్ అని. అప్పుడు మా టీం అందరికీ ఒక ఐడియా వచ్చింది. నిజమే కదా, ఇది రామాయణం పుట్టిన భూమి. రామాయణంలోని మన పూర్వీకుల్ని మనం ఏమైనా కనిపెట్టగలమా? వీళ్ళు ఎవరై ఉంటారు మన ద్రవిడ భూమి రామాయణ చరిత్రలో? ఈ పోస్టర్లో ఉండే పాత్రధారులు ఎవరు? గెస్ట్ చేసే పనిని ప్రేక్షకులకు వదిలేద్దాం. ఈ విధంగా టీజర్, ట్రైలర్ రావడానికి ముందు 7 పోస్టర్లు రిలీజ్ అవుతాయి.
7 పోస్టర్లలోనూ రామాయణ కథకి సంబంధించిన ఈ క్యారెక్టర్స్, నెక్స్ట్ పోస్టర్లో 4 క్యారెక్టర్స్ ఉంటాయి, తర్వాత పోస్టర్లో ఒకే క్యారెక్టర్ ఉంటుంది, ఆ తర్వాత పోస్టర్లో 3 క్యారెక్టర్స్ ఉంటాయి. ఈ విధంగా 7 పోస్టర్లు రిలీజ్ చేసి అన్ని పోస్టర్లలోని పాత్రధారుల్ని ఎవరై ఉంటారో గెస్ట్ చేసిన వారికి సినిమా రిలీజ్ రోజు రామాయణ ప్రవీణ అనే బిరుదుతో పాటు ఒక గిఫ్ట్ కూడా ఇవ్వాలని మా టీం డిసైడ్ చేసింది. సో ఇది మొదటి పోస్టర్. సాహు, హూ ఆర్ యూ? ఈ పోస్టర్లో నీ పాత్ర పేరు చెప్తావా చెప్పవా? ప్రెస్ వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడే చెప్తే గిఫ్ట్ కొట్టేస్తారు. ఛత్రపతి సాహు మహారాజ్. ఆ పాత్ర ఏంటి? సినిమాలో నువ్వు వేసిన పాత్ర ఏంటి? చెప్పండి. రామాయణంలో మీ పాత్ర ఏమిటని మాకందరికి సందేహం ఉంది. మీ పేరు చెప్తారా, పాత్ర పేరు చెప్తారా? అందులో నటించే అదృష్టం వచ్చింది కాబట్టి నా పేరే చెప్తాను. నా పేరు సత్యవాణి. పాత్ర ఏ పాత్ర వేశారు మీరు ఈ సినిమాలో? అది చూస్తే బాగుంటుంది, చూసి గెస్ చేయండి.